నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు నంది రామేశ్వరరావు గారు. మీకు అందరికీ పరిచయమైన వ్యక్తే. రియల్ ఎస్టేట్ అంటే టక్కును గుర్తించే పేరు కూడా ఇది. సో రియల్ ఎస్టేట్ రంగం ప్రజెంట్ ఏ విధంగా ఉంది, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడం కరెక్టా కాదా, ఈ టైంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. కష్టకాలంలో కావచ్చు, ఇన్ఫ్లేషన్లో కావచ్చు, రియల్ ఎస్టేట్ అండ్ బంగారం ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఆ సమయంలో? మీరు అడిగిన క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే, ముందుకెళ్తే గొయ్య, వెనక్కి వస్తే నెయ్య. నా గరక, నా ఘాటుగా, అంతే. రెండు మంచివే, రెండు చెడ్డవే. ఎందుకనంటే ఇది మనం ఇండివిజువల్ పర్సెప్షన్ బట్టి ఉంటుంది పద్మ. అంటే ఇప్పుడు నీకు నచ్చిందే మీ ఆయనకి నచ్చకపోవచ్చు, మీ ఆయనకి నచ్చింది మీ అత్తకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనం చూసే విధానం, మన పర్సెప్షన్, మన ఏ కోణంలో చూస్తున్నాం, ఏ దృష్టితో చూస్తున్నాం. హ్యూమన్ ఫీలింగ్స్ మనిషి నుండి మనిషికి గ్యాప్స్ ఉంటాయి ఖచ్చితంగా. అట్లానే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు మనుషులు దగ్గరే ఉంటారు, 1 feet అరుచుకుంటారు. ఒకప్పుడు కోపం వచ్చినట్టు దగ్గర ఉన్నప్పుడు ఎందుకు అరుచుకుంటారు చెప్పండి? పక్కనే ఉన్నాం, ఇక్కడ మళ్ళీ అరుస్తాం. ఎందుకంటే అది ఎప్పుడో 1 year 2 years నుండి లోన ప్రాబ్లం రగులుతుంటుంది. ఆ రోజు అకేషన్ తీసుకుంటారు, టైం దొరికింది కాబట్టి పాతవన్నీ లిస్ట్ చేస్తారు. అవును. అంటే ఎందుకు అరుస్తున్నారు మీరు చెప్పండి. నేను ఎందుకు అరుస్తారంటే మనుషులు దగ్గరగా ఉన్నారు, మనసులు దూరంగా ఉన్నాయి. ఇది నా అనాలిసిస్. కరెక్టే కదా? మీరు విని ఉంటారు బహుశా అంతకుముందు. చాలా మంది తెలియదు ఎందుకు అరుచుకుంటారు. ఇది వాస్తవం ఏంటంటే మనుషులు ఫిజికల్గా దగ్గర ఉంటారు, మానసికంగా ఎక్కడో ఉంటారు. దీన్ని ఇవాళ దొరికింది. అట్లానే రియల్ ఎస్టేట్ మంచిదే, బంగారం మంచిదే, రెండు చెడ్డ అని చెప్పలేను. అయితే దేనికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం ఉందనుకోండి, గత 50 సంవత్సరాలు 1993లో 4,500 ఉండేది 24 క్యారెట్ తులం బంగారం. ఇప్పుడు 1993లో నాకు గుర్తున్న చెప్తున్నా. 2011-12లో 28,500 అయింది. 24 క్యారెట్, 22 క్యారెట్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా కరోనా టైంలో 2019-20లో 55,000 అట్లా ఉండేది. లాస్ట్ ఇయర్ 60,000-65,000 ఉండేది కరోనా అయిపోయిన తర్వాత. ఇప్పుడు మొన్న గత 8-9 నెలలుగా చూసుకుంటే 1,15,000కి వెళ్ళింది. ఇంత గ్రోత్ అనేది ఎప్పుడూ లేదు. పెరుగుట విరుగుట కొరకైనా ఒక సామెత ఉంది. ఈ పెరిగే రేట్లో చూసుకుంటే మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి 1,50,000 దాటిపోతుంది. అంతవరకు కూడా ఉండకపోవచ్చు. 1,50,000 అవ్వచ్చు, 1,60,000 అయిపోవచ్చు. ఎందుకంటే ఇయర్ ఎండ్కి 1,00,000 అవుతుంది అనుకున్నా. థర్డ్ క్వార్టర్లోనే అయిపోయింది. మన లేటెస్ట్ 1,16,000 1,18,000కి వెళ్ళింది. ఇది పక్కన పెడితే సిల్వర్ అనూహ్యంగా పెరిగిపోతుంది. 1,50,000 అది 2 లక్షలు అవుతుంది. ఇది 1,50,000 అది 2 లక్షలు పక్కా అవుతుంది. తర్వాత పడిపోయినప్పుడు ఎప్పుడు పడిపోతే ఎవరికి తెలియదు. పడే ఛాన్స్ అయితే తక్కువ ఉన్నాయి, బట్ పడుతుంది, కొద్దిగా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని అకేషన్లు, మంచి రోజులు ఇవన్నీ ఉన్నాయి కదా, నవరాత్రులు, అందరూ బంగారం ఇంటికి తెచ్చుకుంటారు. అక్షయ తృతీయకి, దివాళీకి అందరూ బంగారం ఇంటిలో తెచ్చుకోవడం అనుకుంటారు. కాబట్టి సందర్భం బట్టి రేట్లు పెడతాయి. సినిమా చూడు, ఫస్ట్ సాటర్డే సండే రేట్లు ఎక్కువ ఉంటాయి, ఖాళీ ఉంటారు. సో బంగారంకి పెట్టిన లాస్ అయిపోయింది పెద్దగా లేదు, బట్ గ్రోత్ కూడా అంత రియల్ ఎస్టేట్ కంపేర్ చేస్తే ఎక్కువ ఉండదు. వన్ యూ సా అబౌట్ రియల్ ఎస్టేట్కి వెళ్ళాము, స్థిరాస్తి జనరల్గా 100కి 99% పెరిగే కానీ తగ్గుడు ఉండదు రియల్ ఎస్టేట్. వెరీ వెరీ రేర్ కేసెస్. అందుకనే రియల్ ఎస్టేట్ ఫిక్స్డ్ లాస్ అంటే అవగాహన మీకు ఉండకలేదు. ఒక్కసారి డబ్బులు పెట్టి ప్రాపర్టీ కొనేస్తే నువ్వు పడుకున్నప్పుడు కూడా నీ ఆస్తి పెరుగుతుంది. దీనికి గోల్డ్ కూడా పెరుగుతుంది. కానీ గోల్డ్లో జంప్ ఇప్పుడు మొన్న ఒకసారి 10,000-15,000 తగ్గింది, 34,000 పెరిగింది, 10,000 తగ్గింది. బట్ రియల్ ఎస్టేట్లో నేను అన్నట్టు మెజారిటీ పొజిషన్ పెరగకపోవచ్చు కానీ తగ్గదు, ఉన్నదానికంటే అలా అన్న ఉంటుంది, లేదా పైకి వెళ్తుంది అంతే. ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు కుక్కట్పల్లి ఒక 30 years 25 years బ్యాక్ వెళ్తే 1,000 రూపాయలు గది ఉంటే ఎవరు కొనేవాళ్ళు కాదు, 1,000 రూపాయలు కొనేవారు కాదు. ఇప్పుడు 2,50,000 అయింది. ఎవరైనా ఊహించారా 1,000 రూపాయలు అన్ని రేట్లు పెరుగుతుందని? టూ హై కదా. హండ్రెడ్స్ ఆఫ్ టైం పెరిగింది. అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా తెల్లాపూర్ కొల్లూరు అంటే అడవిలో ఉండేది. అది ఈరోజు 10,000 స్క్వేర్ ఫీట్ చెప్తున్నారు. ఎకరం 30-40-50 కోట్లు చెప్తున్నారు ఎకరం. నార్మల్ సామాన్ కొనుక్కుంటుంది. సో రియల్ ఎస్టేట్ గత 10-11 సంవత్సరాలుగా పెరిగినంతగా ఇంకెప్పుడు పెరగలేదు. అది ఒక హైయెస్ట్ జంప్. అందుకని మొన్న చెప్పారు, లోకల్ ఎలక్షన్లో టీఆర్ఎస్కి వేశారు. ఒక సైడ్ అని ఏం చేశారంటే ఒక పర్టికులర్ హైదరాబాద్ ఒక్కొక్క జోను దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎరగదీశారు.
నియోపాలిస్ కానీ, కోకాపేట కానీ, నానక్రమగూడ కానీ, నర్సింగ్ ఇవన్నీ కూడా మంచి పీక్లో ఉన్నాయి. అవి కమర్షియల్ బిల్డింగ్ కానీ, రెసిడెన్షియల్ బిల్డింగ్ కానీ. ఇక్కడికి వచ్చేసరికి అవుట్ సైడ్ సిటీ పెద్దగా పెరగలేదు. అందుకని ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ ఎప్పుడైనా పాత గవర్నమెంట్ ఏం తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు కొంతవరకు. ఎవరైనా ఎవరు సీఎం అన్నా సీఎం అయితే తప్పులని అందరికీ నచ్చేవి చేయలేడు కదన్నా. నీకు నచ్చితే నాకు నచ్చపోవచ్చు, నాకు నచ్చితే మీకు నచ్చపోవచ్చు, కొన్ని మీకు నచ్చితే కొన్ని నాకు నచ్చుతాయి. బట్ అది మనిషిగా నెగిటివ్ ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమైందంటే ప్లాన్ కొద్దిగా డిలే అయింది, మార్కెట్ కొద్దిగా స్టేబుల్ అయింది, కొద్దిగా స్లో అయింది అనేది. బట్ మొత్తం ఎంటైర్ స్టేట్కి ప్లాన్ వస్తుంది. సబర్బన్ ఏరియా, అర్బన్ సబర్బన్, రూరల్ 3 ఏరియాల కింద డివైడ్ చేశారు సీఎం గారు. సో ప్రతి ఏరియాని ఇప్పుడు ఎక్కువ గ్రోత్ కారిడార్ ఎక్కడుందంటే ORRకి RRRకి మధ్యలో. అండ్ నలుమూల అటు చౌటుప్పల్, ఇటు సంగారెడ్డి, ఇటు షాద్ నగర్, అటు పటాన్చెరు, అటు మోకిలాశంకర్, ఇవన్నీ ఏరియాలు కూడా అంతవరకు పెరిగిపోయినాయి. డిస్టెన్స్ 30-40 కిలోమీటర్ అంటే సిటీలో ఉంది అంటున్నారు. ఇప్పుడు వైజాగ్ చూసారు అనుకోండి, 8 to 10 కిలోమీటర్స్ సిటీ అయిపోతుంది. విజయవాడ కూడా అంత ఉండదు. బట్ హైదరాబాద్ 100 కిలోమీటర్ల సిటీ ఉంటుంది. ఆల్ 4 డైరెక్ట్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్. అటు జడ్చర్ల, జహీరాబాద్, వికారాబాద్, కోంపల్లి, మేడ్చల్, అట్లా యాదాద్రి, సాగర్ హైవే, విజయవాడ, ఏ హైవే చూసినా. కాకపోతే ఈ అన్ని జోన్ల కంటే వెస్ట్ జోన్ అనేది బాగా హైప్ అయిపోయింది. ఎందుకు? ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, గచ్చిబౌలి కానీ. మన ఐటీ ఎంప్లాయీ మొత్తం ఇండియాలో 50 లక్షల మంది ఉన్నారు. అందులో 10 లక్షల మంది హైదరాబాద్లోనే ఉన్నారు. ఇండియాలో హైదరాబాద్లో 10 లక్షల మంది, బెంగళూరులో 10 లక్షల మంది, మిగతా 30 లక్షలు అన్ని స్టేట్లు. అంటే మన ఎంత 20% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ మనదే ఉంది. ఇందులో 3 లక్షల మంది ఈస్ట్ జోన్ నుండి వెస్ట్ జోన్ ట్రావెల్ చేస్తున్నారు. బికాజ్ అక్కడ ఐటీ హబ్ లేదు కాబట్టి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంటే ఉన్న సీఎం అన్నిట్లో కూడా శాటిలైట్ టౌన్షిప్స్ రావాలి, ఫార్మా సిటీస్, ఫార్మా క్లస్టర్ రావాలి, ఫార్మా విలేజ్ రావాలి, SEZs రావాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎవరైనా మిలియనర్ ఉన్నారనుకోండి, ఇండియాలో మీకు తెలుసు 30% ఆఫ్ బిలియనర్స్, నాట్ మిలియనర్స్, బిలియనర్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ ఇండియాలో ఎన్నో సిటీలు ఉన్నాయి. బట్ హైదరాబాద్ ఇస్ స్టాండింగ్ 30%. అంటే ఎవరైనా బిలియనర్ ఉంటే వాడికి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, వారన్ బుఫెట్, అట్లా KP సింగర్, DL, వీళ్ళందరూ చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ఉన్నారు. మధ్యలో ఫార్మా కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్కి వచ్చాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు ఫార్మాకి వచ్చాయి, రియల్ ఎస్టేట్, అరవిందో ఫార్మా, MSN, ఇవి కూడా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తారు. అంటే రియల్ ఎస్టేట్లో స్కోప్ని చూశారు. గత 10 సంవత్సరాలు జరిగిన గ్రూప్లో చూసుకుంటే. సో అందుకని రియల్ ఎస్టేట్లో లాస్ అనేది తక్కువ. గోల్డ్లో, స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఉంటుంది లాస్. ప్రాఫిట్ ఎంత ఉందో లాస్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. గోల్డ్ మీడియం, రియల్ ఎస్టేట్లో లాస్ అనేది తక్కువ. ఒక ఇల్లీగల్ ప్రాపర్టీ కానీ కొనుక్కుంటే మీరు ఇబ్బంది పడతారు. ఒక మంచి ప్రొఫెషనల్ అడ్వైజర్ ద్వారా కొనుక్కుంటే. అందుకని మేము ఏం చేసామంటే రియల్టర్ ఆక్సిజన్లో ఒక వర్టికల్ పెట్టాం, ఆక్సీ సెలెక్ట్ అని. ఆక్సీ సెలెక్ట్ ఏంటంటే ఓన్లీ చెక్డ్ అండ్ క్యూరేటెడ్ ప్రోడక్ట్. అంటే మొత్తం ప్రజలు మోసపోతున్నారు. చేసిన 5,000 వీడియోలు ఏంటి అవేర్నెస్ ప్రోగ్రామ్, బయర్స్ కానీ బిల్డర్స్ కానీ. ఇక్కడ ఏం చేసిన ఆక్సిజన్ ఓన్లీ చెక్డ్ ప్రాపర్టీస్, వెరిఫైడ్ ప్రాపర్టీస్ మాత్రం లిస్ట్లో పెడతాం. సో దట్ బయ్యర్ కొద్దిగా 99.999% అష్యూర్డ్. 0.01 మనం ఎక్కడైనా ఉండదు కానీ, బట్ 99.999% అష్యూర్డ్. అంత క్లారిటీ, మాకు క్లారిటీ లేకపోతే ఆ ప్రాపర్టీ పెట్టాం. సో ఆక్సీ సెలెక్ట్ అనే డివిజన్లో కొత్తగా వర్టికల్ లాంచ్ చేసాం. అందులో డెఫినెట్గా మంచి స్పందన ఉంది. ఎందుకంటే జనాలకి దగ్గర టైం లేదు, నాలెడ్జ్ లేదు, ఓపిక లేదు. ఓపిక, కోరిక, తీరిక. ఏజెంట్కి ఇవన్నీ ఉండాలని చెప్తాను. OKT అనే ఫోన్. కస్టమర్ కూడా పేషెన్స్ ఉండాలి. రియల్ ఎస్టేట్లో అధిక లాభాలు రానిచ్చాలంటే వెయిట్ చేయాలి. ఇవాళ కొని రేపు అమ్మితే ఏమి రాదు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ ఆక్సీ సెలెక్ట్ అనేది దాన్ని క్యాటర్ చేస్తున్నారు. మంచి రెస్పాన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఎవరైనా కొనుక్కుంటే ఇలాంటి ప్రాపర్టీలు చూసుకొని చాలా చెక్ పర్మిషన్స్ కొనుక్కుంటే బెటర్. సో దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా దే కెన్ కాల్ us బ్యాక్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.